గౌతమ్ అహల్య కళ్ళకి గంతలు కట్టి సీక్రెట్గా కార్లో తీసుకెళ్తూ ఉంటాడు. ఎక్కడికండి అని అడుగుతూ ఉంటుంది అహల్య. అప్పుడు వన్ సర్ప్రైజ్ అని అంటూ ఒక చోటుకి తీసుకెళ్ళి అహల్యని నిలబెట్టి అహల్య కళ్ళకి కట్టిన గంతలని విప్పేస్తాడు. అంతసేపు చీకటిలో ఉన్న అహల్య మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నవి చూసి షాక్ అవుతుంది. ఇక అవేంటంటే వాళ్ళ అమ్మా నాన్న సమాధులు. వాళ్ళ అమ్మా నాన్న సమాధులని చక్కగా క్లీన్ చేసి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఉంటుంది. అది చూసి అహల్య, ఏవండి ఇవన్నీ మా అమ్మా నాన్న సమాధులండి, ఎవరో డెకరేషన్ చేశారు అని అంటూ ఉండగా నేనే అని ఒప్పుకుంటాడు గౌతమ్. మీరా అని అంటుండగా అవును నేనే డెకరేషన్ చేశాను అని అంటూ ఉంటాడు గౌతమ్. మీరా అని షాక్ అవుతూ నేనే మర్చిపోయానండి వీటి గురించి అసలు అని అహల్య అంటూ ఉంటుంది. ముందుగా మీరు దీపం వెలిగించండి అంటూ అహల్య చేతుల మీదుగా దీపం వెలిగించేలా చేస్తాడు గౌతమ్. ఆ తర్వాత పూలని అందించి దండం పెట్టండి అంటూ పూలని సమాధులపై వేసి దండం పెట్టమని గౌతమ్ చెప్పగానే అలాగే అంటూ పూలు వేసి నివాళులు అర్పించి దండం పెడుతుంది అహల్య. గౌతమ్ అహల్యని చూస్తూ ఉండగా కన్నీళ్లతో గౌతమ్ గుండెలపై వాలిపోతుంది అహల్య. అహల్యని ప్రేమగా చూస్తుంటాడు గౌతమ్. ఇక మళ్ళీ అతిథి యామిని ఏం చేస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.